భయ్యా నిజంగా పిచ్చెక్కింది తెలుసా నిజంగా. ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైలాగ్ ఎవరు రాసిండో భయ్యా నాకు తెలియదు, కానీ వేరే డైలాగ్ అయినా నిజంగా ఈ ప్రపంచంలో ముగ్గురు, ఒకటి ఆడ, ఒకటి మొగ, ఇంకోటి రాజకీయ నాయకుడు అని డైలాగు వేరే అనిపించింది. నిజంగా డైరెక్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్ ఉంటుంది అన్న, నిజంగా ప్రతి సీన్ అప్పుడు కూడా అరే అమ్మ ఏదో బాలయ్యబాబు చూపించిన ఫీలింగ్ వచ్చింది అన్న. మీరు చూడండి అన్న, కరెక్ట్ 9 సెకండ్స్ ట్రైలర్ మొత్తంలో కూడా ట్రైలర్ మొత్తం కూడా 9 సెకండ్స్లో మనకు మేము క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటా అన్న, మన ఎన్టీఆర్ కనిపించాడు అన్న. సో నిజంగా ఎన్టీఆర్తో కూడా ఏదో వాడుతున్నాడు, ఎన్టీఆర్ కూడా సినిమాలో ఏదో ఇన్వాల్వ్ చేస్తున్న ఫీలింగ్ అయితే క్లియర్గా అనిపించింది. సో ఎన్టీఆర్ ఆకపోయినా లేదా ఎన్టీఆర్తో ఫ్యాన్ అన్నట్టుగా తన సినిమాలు చూపించబోతున్నాను క్లియర్గా అనిపించింది అన్న. నిజంగా సినిమాలో డైలాగ్స్ అన్న వేరే డైలాగ్ రత్నాకర్ నా లౌడలాకర్ అనేది ఆ డైలాగ్ కానీ, యువ నాయకుడు, లౌడల నాయకుడు, అవన్నీ నిజంగా ఆ 18+ కంటెంట్ ఉన్నప్పుడు కూడా సినిమా అంటే ఆ డైలాగ్ వాడడం వల్ల సినిమాకి మీద ఎక్స్పెక్టేషన్ పెరిగింది అన్న అన్నట్టుగా ఆ విషయం కూడా. 100% డైలాగ్ డెలివరీ చాలా బాగా అనిపించింది, మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటన్న, నిజంగా మన బుజ్జి మన రాధిక మేము చూస్తాం డిజిటల్లో తన మీద చాలా గౌరవం పెరిగింది అన్న. డిజిటల్ 2 తర్వాత తన మీద చాలా గౌరవం పెరిగింది. నిజంగా తను ఈ సినిమాల్లో తను ఇన్వాల్వ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. తను కూడా చాలా గ్లామరస్గా చాలా అందంగా అనిపించింది. 100% అన్న నేనైతే నమ్మకం ఉంది విశ్వక్సేన తను ఏదైనా సైన్ చేసినట్టు మాత్రం 100% మన ఫ్యాన్స్ని కానీ అందరినీ నిజంగా మేము మైమరపిస్తారని అనుకుంటున్నా. 100% ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నా. సినిమా మీద చాలా నమ్మకం ఉంది అన్న. సినిమా కూడా ప్లస్ ఏంటంటే విశ్వక్సేన యాక్టింగ్, అది సేమ్ మన రాధిక, మన బుజ్జి కూడా ఉంది, సో అంజలి మేడం ఉంది, మన హైపరాది ఉన్నాడు. సో వీళ్ళంతా ఒక అనుకుంటే నిజంగా డైలాగ్ డెలివరీ చూడండి అన్న, పాప పిచ్చెక్కిపోయిందయ్యా. డైలాగ్ డెలివరీ మాస్ యాక్షన్స్, ఒక సైన్ పెట్టారు అట్లా, సైన్ పెట్టారు టైగర్ అన్నట్లు, అది కూడా చాలా బాగుంది. 100% అన్న ఈ సినిమా మరో కొత్త చరిత్ర అనుకోకపోయినా కానీ కూడా నిజంగా ఒక మార్క్ అది చూపించుకుంటుందని అనుకుంటున్నాను. నిజంగా విశ్వసేన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని, ఒక యూటర్న్ అని చెప్పుకోవచ్చు అన్న. 100% నాకైతే ఒక మాస్ నిజంగా గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చిందన్న. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్టీఆర్ ఫ్యాన్ అభిమానం అనిపించాడు నిజంగా నా తాను ఎన్టీఆర్ శిష్యుడు అన్న ఫీలింగ్ అయితే క్లియర్గా అనిపించాను. నిజంగా చూడన్న 9 సెకండ్లలో ఒక 9 సెకండ్ దగ్గర ఎన్టీఆర్ కనిపించాడు, ఎన్టీఆర్ విజువల్ కనిపిస్తుంది. అంటే నాకైతే ఏదో ఉందన్న, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఇట్లా చూసుకుంటే గోదావరి 2 వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. నేనైతే ఓకే, నేను చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, 100% ఈ సినిమా అన్ని రికార్డు తనకు ఉన్న తన రికార్డు తనే బద్దలు కొడతానని అనుకుంటున్నాను. 100% మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. నిజంగా నాకు అన్నిగా బాగా నచ్చింది ఏంటంటే రైటింగ్ డైలాగ్స్ చాలా పంపించింది అన్న. సో రత్నాకర్, లౌడాలకర్, అది కానీ, యువ నాయకుడు కానీ, సో నిజంగా చాలా పంపించి, ఆ సైన్ కూడా చాలా బాగా అనిపించింది. 100% విశ్వసేన నాకు నమ్మకం ఉంది. తను తీసే ప్రతి సినిమా కూడా చాలా మంచి తీస్తాడు, చాలా మంచి దమ్మున నాయకుడు, మంచి కంటిన్యూ నాయకుడు. తను ఎవడు లేపాల్సిన అవసరం లేదు, తనే లేపుకుంటాడు. కాబట్టి 100% ఈసారి మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రచ్చ అని చెప్పుకోవచ్చు అన్న.